తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 63 ఎమ్మెల్యేలు ఒకవైపు, ఇందులో మంత్రులు వేరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేరు, అంతా వేరైపోయారు. రేవంత్ రెడ్డి ఒక్కడే మిగిలిపోయాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, నేను ఓడిపోతే మీరందరూ కూడా ఓడిపోతారు. ఎవరిని బెదిరిస్తా ఉన్నాడు? ఆయన క్యాబినెట్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఏ మంత్రివర్గం ఉందో, ఏ 15 మంది మంత్రులు అయితే ఉన్నారో ఆ 15 మంది మంత్రులకు బెదిరిస్తాడు రేవంత్ రెడ్డి. నేను ఓడిపోతే మీరందరూ ఓడిపోతారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ లొల్లేందో మీకు క్లారిటీగా చెప్తా. వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. రేవంత్ రెడ్డి గారి బాధ ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమాలు, అవినీతి, కబ్జా ఇట్లాంటి చాలా పనులు ఉన్నాయి. దాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు స్కామ్స్ ఎక్స్పోజ్ చేస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఈ స్కామ్ చేసిండు, 10,000 కోట్ల స్కామ్, 15,000 కోట్ల స్కామ్, లక్షల కోట్ల స్కామ్, తెలంగాణ అమ్మడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, పారిశ్రామిక భూములు అమ్ముతా ఉన్నాడు, ప్రభుత్వ భూములు అమ్ముతున్నాడు, పేదల భూముల కబ్జాలు చేస్తా ఉన్నాడు, మూసి పేరుతోటి మూసి భూములు లాక్కుండా అని చెప్పేసి ఇలా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ లేచినప్పటి నుంచి పడుకునే వరకు రేవంత్ రెడ్డి వెనకాలనే పడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేయాలని అర్థం కాక రిలాక్స్ కోసం ఢిల్లీకి పారిపోతా ఉంటాడు. మధ్యలో కొన్నిసార్లు దేశాలు వదిలేసి పారిపోతా ఉంటాడు. అయితే నన్ను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏకధాటిగా దాడి చేస్తా ఉంటే, నా పైన ఇన్ని ఆరోపణలు చేస్తా ఉంటే, వాళ్ళు చెప్పే మాటలకు అసలు తెలంగాణ ప్రాంతంలో కాదు భూమి మీద ఉండలేని సిచ్యువేషన్ లో నన్ను తిడుతా ఉంటే, ఏ మంత్రివర్గం ఒక్కడు కూడా నా మీద స్పందించారా? ఒక్క ఎమ్మెల్యే కూడా నా గురించి మాట్లాడరా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను, మంత్రులను బెదిరించాడు. అలా బెదిరించిన తర్వాత మంత్రివర్గం ఏం చేసిందంటే, నీకు నాకు సంబంధం లేదు, మీకు నాకు సంబంధం లేదు, నీ ఎజెండా నీది, మా ఎజెండా మాదనుకుంటూ తెగేసి చెప్పేస్తారు. ఇలా తెగేసి చెప్పడానికి గల కారణం ఏంటంటే, కొందరి మంత్రుల శాఖల్లో వేలు పెట్టి వాళ్ళని పర్సనల్ గా మీడియా ఛానల్ లాగి వాళ్ళ యొక్క ఇమేజ్ ని మొత్తం డ్యామేజ్ చేసి, అయితే రేవంత్ తో మాకు సంబంధం లేదు, ఇక నీకు నాకు దోస్త్ కటిఫ్ అని చెప్పేసి ఇలా చేస్తుంటే, ఈ మధ్య కాలం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఈ బలమూరి వెంకట్, అదే విధంగా ఆయనకు సంబంధించిన అద్దంకి దయాకర్, అడ్డగోలు మాటలు మాట్లాడే అద్దంకి దయాకర్, ఉత్తుత్తి మాటలు మాట్లాడే బలమూరి వెంకట్, వీళ్ళు ఓట్ల ముందు వీళ్ళని ఓట్లు లేకుంటే మేము మా ముఖాలు కూడా మీరు చూడలేరని చెప్పేసి బ్లాక్ మెయిలింగ్ చేసిన వీళ్ళకి ఏం చేసిన రేవంత్ రెడ్డి అంటే, వీళ్ళే నా తరపున వీళ్ళే మాట్లాడుతున్నారు తప్ప ఎవరు మాట్లాడతలేరని చెప్పేసి వాళ్ళకి మంత్రి హోదాలు ఇచ్చిర్రు. మంత్రి పదవులు ఒకటే తక్కువ, మిగతాదన్ని ప్రోటోకాల్ గ్రీటోకాల్ అన్ని ఆ విధంగానే వీళ్ళకి ఇవ్వాల. వాళ్ళు మంత్రులకు ఏ రైట్స్ ఉంటాయి, వీళ్ళకి కూడా అదే రైట్స్ ఉంటాయి. ఎక్కడ దోచుకోవాలో ఆడ దోచుకోవడానికి రైట్స్ కూడా వీళ్ళకు ఉంటాయి. ఆ తీరుగా రేవంత్ రెడ్డి కల్పించిండు. కల్పిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకధాటిగా దాడి చేస్తూ ఉంటే, ఇక్కడ ఈ మనిషి మాత్రం ఇక్కడ కూడా పలకట్లేదు. ఒక్కసారి ఆ విషయాన్ని మీరు వినండి. రేవంత్తో మాకు సంబంధం లేదు. ఒకవైపు రేవంత్ వైఫల్యాలు, అవినీతి అక్రమాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ముప్పెట్ట దాడి, మరోవైపు విచిత్రంగా రేవంత్ రెడ్డిని డిఫెండ్ చేయడానికి ముందుకు రాని మంత్రులు. ఇది ఆ మంత్రులే వెనక జరిగిపోయారు. ఈయన చేష్టలు చూడలేక 15 మంది మంత్రులు ఉన్న బీఆర్ఎస్ ఆరోపణలు తిప్పికొట్టడానికి ఇష్టపడని వైనం. మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి, జూపల్లి శాఖల్లో రేవంత్ రెడ్డి మితిమీరిన జోక్యం, రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణి విసిగిపోయి అట్టిముచ్చట్లన్నట్టుగా వ్యవహరిస్తున్న మంత్రులు. నన్ను తిడుతుంటే ఎందుకు స్పందించట్లేదని మంత్రులపై పలుమార్లు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆ మంత్రులు కూడా బయటకి ఈడ్చాడు. ఆ మంత్రుల స్కామ్ ని బయట పెట్టాడు. మీడియా అదేవిధంగా పేపర్ను ఉపయోగించి మరి వాళ్ళ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి చాలా వరకు చేసిండు. అయినా రేవంత్ రెడ్డి మద్దతుగా కనీసం ముందుకు రాని చాలా మంది మంత్రులు, నేను ఓడిపోతే మీరు కూడా ఓడిపోతారంటూ మంత్రుల సైతం రేవంత్ బెదిరింపులు. అందుకనే నీతో పాటు మేమెందుకు ఓడిపోవాలని చెప్పేసి ఆ మంత్రులు సేఫ్ సైడ్ అయిపోతున్నారు. ఇక లాభం లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఇటు బలమూరి వెంకట్ కేబినెట్ హోదా ఇచ్చి కేవలం బీఆర్ఎస్ ని తిట్టడానికే పదవులు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో సెడైరీ మొదలైంది. మీకు నిజం తెలవాలంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలు, రేవంత్ రెడ్డి చేపట్టిన వ్యవహారాలు మనం మొత్తం చూసుకోవచ్చు మిత్రులారా. ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఇప్పుడు ఏమంటారు అంటే, నేను ఓడిపోతా. ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి? నేను ఓడిపోతా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారిని ఏకధాటిగా ఇటు కేటీఆర్ కావచ్చు, అటు హరీష్ రావు గారు కావచ్చు, ఆ తదుపరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారి యొక్క స్కామ్ ని ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు. ప్రతిరోజు లేవంగానే ఏకధాటిగా నాన్ స్టాప్ గా దాడి చేస్తానే ఉన్నారు. ఈ దాడికి తట్టుకోలేక ఇదే రేవంత్ రెడ్డి అక్షరాల 73 సార్లు చిల్లవడానికి ఆడికెళ్ళిర్రు. ఆ ఢిల్లీకి వెళ్ళిర్రు. పెట్టుబడి లేదు, తొక్కలేదు. రేవంత్ రెడ్డి 73 సార్లు ఢిల్లీకి పోయింది జస్ట్ చిల్లవడానికి మాత్రమే. పెట్టుబడి లేదు, తొక్కలేదు. కేంద్రం నుంచి వచ్చే చిల్లి గవ్వ కూడా కాదు. ఇది కుర్చీని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడం ప్లస్ రిలాక్స్ అవ్వడానికి మాత్రమే ఢిల్లీకి వెళ్లే కార్యక్రమాలు కూడా రేవంత్ రెడ్డి చేసి. ఇప్పుడు ఈయన శాఖల 15 మంది మినిస్టర్స్ ఉన్నారు. ఈ 15 మంది మినిస్టర్స్ ఉంటే, ఈ 15 మంది మినిస్టర్ ఏ ఒక్కరు కూడా మాట్లాడతలేరు. అందులో రేవంత్ రెడ్డిని వదిలేసి 63 మంది కాంగ్రెస్ పార్టీ ఇదే ఎమ్మెల్యేలు అసలు మాట్లాడడం లేదు. అసలు ఆ ఎమ్మెల్యేలు ముచ్చట తీయడం లేదు. ఆ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఈయన గురించి పట్టింపు కార్యక్రమాలు చేయడమే లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కుంగిపోతా ఉన్నాడు. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు ఇదే 6 గ్యారెంటీల ముచ్చట ఎప్పుడో మర్చిపోయింది సార్ గారు.
అదేవిధంగా 420 హామీలు కూడా, ఇవి కూడా రేవంత్ రెడ్డి గారు అంతా మర్చిపోయాడు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా ఈ యొక్క రైతు భరోసా, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు మొత్తం వదిలేశారు. అలా వదిలేయడం, మిగతా ఈ 15 మంది మినిస్టర్ల యొక్క వ్యవహారాల్లో తలదూర్చి వాళ్ళ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి ఆ టైంలో చేసుకున్నాడు. అలా చేసుకున్నాడు కాబట్టి ఈరోజు ఇద్దరు తిడుతున్నా కూడా, సారీ ఇటు బీఆర్ఎస్లో తిడుతున్నా కూడా ఏ ఒక్కరు కూడా దాని మీద మాట్లాడడం లేదు. ఇటు రాహుల్ గాంధీ ఆదేశాలు కూడా మీకు చెప్పాలా, మీకు చెప్పడం కూడా నిన్న ఒక వీడియో చేశాం, రేవంత్ రెడ్డి గారు సీఎంగా మారిపోబోతున్నారని. ఇక్కడ మార్పు ఫిక్స్. అక్కడ ఏంది, రేవంత్ రెడ్డి పైన మార్పు అనేది అది ఫిక్స్ అయిపోయింది. అది ఫిక్స్ అయిపోయింది. డెడ్ లైన్ ఎప్పుడు ఇచ్చిర్రు? డిసెంబర్ 9వ తారీఖు రోజున. ఈ డిసెంబర్ 9వ తారీఖు రోజున రేవంత్ రెడ్డి గారు సీఎం పదవి నుంచి తొలగించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులోనూ ఇక్కడ రాహుల్ గాంధీ గారు, ఇదే రాహుల్ గాంధీ గారు ఆదేశం ఇచ్చారు. ఎవరికి? ఇటు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారికి, ఇటు టీపీసీసీకి, అదేవిధంగా ఇక్కడ ఏఐసిసికి ఇద్దరికి ఆదేశాలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి తప్పనిసరిగా మార్పు జరిగే అవకాశం ఉంది, రేవంత్ రెడ్డి గారు చెప్పిన కార్యక్రమాలను జరిగే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు పకడ్బందీగా బాజాప్తుగా తేల్చి చెప్పేసి, అలా తేల్చి చెప్పడంతో ఇక్కడ జరిగిన వ్యవహారాలపైన, ఈ జరిగిన కథలపైన, ఈ జరిగిన ముచ్చట్లపైన మీకు తెలియాల్సింది ఒకటి ఉంది. ఇంకోటి, ఇప్పుడు ఈ 15 మంది మంత్రులు ఎందుకు సేఫ్ సైడ్ అవుతుందో తెలుసా? రేపటి రోజున వీళ్ళ దాంట్లో ఎవరో ఒకరు సీఎం అయ్యే అవకాశం ఉంది, సీఎం అయ్యే అవకాశం ఉంది. అందుకని వీళ్ళు సేఫ్ సైడ్ అయిపోతున్నారు. రేవంత్ రెడ్డి రేపటి రోజున ఇదే కొడంగల్ పరంగా చూసుకుందాం, ఇదే కొడంగల్ పరంగా ఓడిపోయే అవకాశం ఉంది. కొడంగల్లో 0% గెలిచే అవకాశాలు లేదు, అక్కడ కంప్లీట్గా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ఎవరెవరికి సీట్లు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు? ఓన్లీ ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా ఇటు కేటీఆర్ గారే కావచ్చు, వీళ్ళని తిట్టడానికి ఇక్కడ ఎవరికి ఇచ్చారు? అద్దంకి దయాకర్కి, అదేవిధంగా బల్మూరి వెంకట్, ఈ బల్మూరి వెంకట్లకి ఇద్దరికి క్యాబినెట్ హోదాలు ఇచ్చారు. వీళ్ళకి దగ్గర ఇక మినిస్టర్ అని చెప్పుకోండి, దగ్గర మినిస్టర్ పదవి దాకానే ఇచ్చే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి చేసిండు. ఎందుకు? జస్ట్ వీళ్ళను తిట్టడానికే, ఈ వ్యవస్థను తిట్టడానికి మాత్రమే వీళ్ళిద్దరికీ ఈ పదవులు ఇచ్చినట్టుగా మాట్లాడుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకనే రాహుల్ గాంధీ సీఎం కుర్చీకి చెక్ పెట్టాడు. మీకు క్లారిటీగా అర్థం కావాలంటే, ఇప్పుడు ఇదొక కుర్చీ అనుకోండి, సీఎం గారి ఇదొక కుర్చీ. ఈ కుర్చీ పైన చాలా రకాలుగా కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. ఇదే సీఎం కుర్చీ. ఇప్పుడు దీనిపైన ఎవరు కూర్చోవాలి? పైన అధిష్టానం పరంగా చూసుకుంటే ఇక్కడ రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఏఐసిసి, అదేవిధంగా టీపీసీసీ, తర్వాత ఇక్కడ ఉంది ఎవరు? ఎమ్మెల్యేలు. ఎంతమంది? 63 మంది ఈ ఎమ్మెల్యేలు. నెక్స్ట్ ఇక్కడ ఏంది? 15 మంది మినిస్టర్స్. ఇలా వీళ్ళందరూ సీఎంని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఒంటి ఎవరు? ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రమే. ఈ రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ ఉన్నారు బికాజ్ ఆఫ్ ఇతని కబ్జాలు కావచ్చు, ఇతను చేస్తున్న ధారణాలు కావచ్చు. రేవంత్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ గ్రిప్లో జారిపోయింది. తెలంగాణ పరికెప్ట ఇండోలో డెవలప్మెంట్లో కానీ మొత్తం పోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆదేశమేమో వీళ్ళిద్దరికీ చెప్పి పెట్టాడు. వీళ్ళిద్దరి నుంచి మళ్ళీ రాహుల్ గాంధీ ఈ 15 మంత్రులకు టైప్ తోడున్నాడు. తర్వాత ఈ ఏఐసిసి, టీపీసీసీ ఈ ఎమ్మెల్యేలకు టైప్ అయి ఉన్నారు. వీళ్ళంతా ఏం చేసే ఉన్నారంటే సపరేట్గా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డిని ఎల్లగొట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారిని ఎల్లగొట్టే కార్యక్రమాలు వీళ్ళు పకడ్బందీగా బ్యాక్ ఎండ్ నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చేసైనా రేవంత్ రెడ్డిని ఖతం తీసేయాలి పార్టీ నుంచి. ఎందుకో చెప్పనా, ఇంతకుముందే చెప్పా కదా, 1 year ఎలక్షన్ ఉందనగా, ఇదే 1 year ఎలక్షన్ ఉందిగా, ఇదే బీజేపీకి సంబంధించిన మోడీ గారు ఏం చేస్తారంటే, నువ్వు నా పార్టీలో చేరితే మంచిదే, నువ్వు నా పార్టీలో చేరితే రేవంత్ రెడ్డి కాషాయ రెడ్డి అవుతాడు, ఇదే రేవంత్ రెడ్డి కాషాయ రెడ్డి అవుతాడు. లేక ఈ 1 year ఎలక్షన్ ఉందనగా, ఈ 1 year ఎలక్షన్ ఉందిగా, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతే ఏం కాదు, లేకుంటే ఎన్డీఏ కూటమి అన్న ఆయన చేయాలి. ఈ రెండిట్లో ఏది చేయకున్నా ఈ మోడీ గారు ఏం చేస్తారంటే, ఈ యొక్క ఆయన వాషింగ్ మిషన్లు ఉన్నాయి కదా, ఈడీ ఇలాంటివన్నీ వాళ్ళు పంపించి ఇదే ఈ ఓటుకు నోటు కార్యక్రమాన్ని తెర మీద తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని ఈ యొక్క జైల్లో వేసే
అవకాశం కూడా ఉంటుంది. దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడ కూడా మనం దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఈ తిరిగి ఒకటి జరుగుతుంది. ఇట్లా చేయకుండా రేపటి రోజున కాంగ్రెస్ పార్టీలో ఉంటే మాత్రం రేవంత్ రెడ్డి గెలవనీయడు. ఎవరు? ఇదే మోడీ గారు గెలవనీయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత జరిగేది ఏంది, ఇటు కాంగ్రెస్కి ఇటు అదేవిధంగా ఇదే రాహుల్ గాంధీకి ఈయన కంప్లీట్గా మోసం చేసే అవకాశం ఉంటుంది. రాబోయే రోజున కాంగ్రెస్ పార్టీకి రిసిగ్నేషన్ పెట్టేసి ఆయన చేసేది ఏంటంటే బీజేపీ పార్టీలోకి చేరిపోతాడు. ఇది తెలుసుకున్న ఇదే రాహుల్ గాంధీ ఏం చేస్తాడంటే కాంగ్రెస్ పార్టీలో ఇదే డిసెంబర్ తేదీన 09 రోజున తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగబోతుందంటే న్యూ అపాయింటెడ్ సీఎంగా ఒక వ్యక్తిని ఎన్నుకోబడుతున్నారు. ఇది జరిగే కథ. అసలు రేవంత్ రెడ్డి తన ఓటుకు నోటుకేసి తనని ముంచిందని చెప్పుకోవాలి. ఓటుకు నోటుకేసే తనకు గండం గాయం చేసిందని చెప్పుకోవాలి. ఈ ఓటుకు నోటుకేసే రేవంత్ రెడ్డిని బీజేపీ వైపు అడుగులు వేసేటట్టుగా కనబడతా ఉంది. అందుకనే డైరెక్ట్ నరేంద్ర మోడీ గారు వచ్చి तुम जितना करोगे उतना उधर ही पहुंचा दूंगा, लेकिन मुझसे हाथ जुड़ाओ, आप नहीं मेरे से हाथ नहीं जुड़ाए तो कहां भी नहीं जाओगे అని చెప్పేసి హిందీలో మంచిగా వార్నింగ్ ఇచ్చిపోయాడు. పిలిచిండు, వార్నింగ్ ఇచ్చిండు. అందుకనే ఇదే జరగబోతుంది. డిసెంబర్ 9 గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి మార్పు ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. దాంట్లో డౌటే లేదు.